అవి తులసి రిపోర్ట్స్ అనుకొని ఆ అమ్మాయికి ఈ జన్మలోనే పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ గారు చెప్పారు. అలా చేసినందుకు ఆ రోజు మీరు నేను ఊహించిన దానికంటే ఎక్కువగానే డబ్బులిచ్చారు. తులసికి పిల్లలు పుట్టే అవకాశం ఉన్నా లేదని చెప్పి వాళ్ళ బాధకి కారణమయ్యాను. ఆ ఇంటి బాధ తగిలిందో మరేం తగిలిందో తెలియదు, కానీ ఆ పాపం నన్ను వెంటాడింది. ఒకరోజు నా కొడుకుని బండి మీద స్కూల్కి తీసుకెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో నా ఒక్కగానొక్క కొడుకు, నా భర్త ఇద్దరూ చనిపోయారమ్మా. ఆ రోజు మీరు చూపించిన డబ్బు కాసపడి చెయ్యకూడని పని చేశాను. అందుకే చివరికిలా ఒంటరిదానిగా మిగిలిపోయాను. ఇంతకు ముందులా కాకుండా ఏ జాబ్ దొరికితే ఆ జాబ్ చేస్తున్నాను. అయినా నా అవసరాలు తీరడం లేదమ్మా. డబ్బులు చాలా అవసరంగా ఉందమ్మా. అందుకే మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. బేబీ, ఇదిగో, ఇది తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళు. ఇంకెప్పుడు ఇటు పక్కకి రాకు. మనిద్దరి మధ్యన ఉన్న నిజాన్ని అలాగే సమాధి కానివ్వు. పొరపాటున ఎవరికైనా తెలిసిందో చంపి పారేస్తాను. అర్థమైందిగా? నా ప్రాణం పోయినా ఎవరికీ చెప్పనమ్మా. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళు. మమ్మీ, నువ్వు డబ్బులైతే ఇచ్చావు, కానీ ఇంకా ఎక్కువ ఎవరైనా డబ్బులు ఇస్తానంటే ఆశపడి వాళ్ళకి అసలు విషయం చెప్పదు కదా? చెప్పదు. అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావు? అది డబ్బులకి ఆశపడేదే అయితే డైరెక్ట్ గా ఇక్కడికి రాదు, ఫోన్ చేసి అడిగేది. నిజం తులసి వాళ్ళకి చెప్పేస్తానని బెదిరించేది. చూస్తుంటే పాపం జీవితంలో అన్ని పోగొట్టుకున్నదాల్లా కనిపిస్తోంది. నాకు తెలిసి అది ఇంకెప్పుడు ఇక్కడికి రాదు. ఏదైతేనే ఆ తులసికి పిల్లలు పుట్టే అవకాశం ఉన్నా పుట్టరు అని అబద్ధం అయ్యి నాన్నకు ఉద్యోగం లేకుండా చేసిన ఆ ఫ్యామిలీని అంత సులువుగా వదిలిపెట్టను. ప్రశాంతంగా ఉన్న వాళ్ళ జీవితాల్లో నిప్పు నువ్వు రాజేశావు. దానికి పెట్రోల్ పోసి మంట నేను పెడతాను. నేను పెట్టబోయే మంటకి ఒక్కొక్కరికి కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఆ దుర్గమ్మ తులసి వచ్చి నీ కాళ్ళు పట్టుకునేలా చేస్తాను. అదే అదే నాకు కావాల్సింది. నేను నీ నుంచి కోరుకున్నది కూడా అదే బేబీ.
నువ్వు కొట్టబోయే దెబ్బకి వాళ్ళకి ముల్లోకాలు కనిపించాలి. డాక్టర్ నమస్తే. నమస్తే అమ్మా, కూర్చోమ్మా. ఏంటమ్మా ప్రాబ్లం? ఈ రిపోర్ట్స్ ఒకసారి చూడండి. ఓ మై గాడ్, ఈ రిపోర్ట్స్ ఎవరివి? నావే మేడం. ఈ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే నీకు 1% కూడా పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు. అదే నాకు అర్థం కావటం లేదు మేడం. నేను నార్మల్ గానే హెల్దీగా ఉన్నాననిపిస్తుంది. అలాంటిది రిపోర్ట్స్ మాత్రం నాకు పిల్లలు పుట్టే ఛాన్సే లేవని చెప్తున్నాయి. ఒకసారి రిపోర్ట్స్ అన్ని బాగా పరిశీలించారా మేడం? చూసే చెప్తున్నానమ్మా, రిపోర్ట్స్ అన్నీ అప్ టు డేట్ ఉన్నాయి. డాక్టర్, మీరు అన్నట్టు ఈ రిపోర్ట్స్ నిజమే అయితే నాకు జీవితమే లేదు. ఇక నా జీవితానికి ముగింపు పలికినట్టే. అయ్యో, ఏంటమ్మా ఆ మాటలు? నిజమే మేడం. పిల్లలు లేని జీవితం ఎందుకు మేడం? మీకు తెలుసు కదా, పిల్లలు లేని వాళ్ళని ఈ సమాజం ఎలా చూస్తుందో. ఒక్కసారి బాగా ఆలోచించండి మేడం. నాకు పిల్లలు పుట్టడానికి సైన్స్ లో ఏమేం దారులున్నాయో చూడండి. మీరు ఎలా సొల్యూషన్ ఇస్తే నాకు జీవితం ఇచ్చిన వారు అవుతారు. అసలు ఈ రిపోర్ట్స్ కరెక్టే అంటారా మేడం? అదేంటమ్మా అలా అంటావు? ఇవి మెడికల్ రిపోర్ట్స్. ఎక్కడ టెస్ట్ చేయించుకున్నా 1కి 2 సార్లు చెక్ చేసి ఇస్తారు. అంటే అందులో ఏవైనా తేడా ఉంటే మీ దగ్గర కూడా ఒకసారి చెక్ చేయించుకొని సెకండ్ ఒపీనియన్ తీసుకుందామని వచ్చాను మేడం. నీ మాటని ఎందుకు కాదనటం? నువ్వు చెప్పినట్టే ఇంకోసారి టెస్టులు చేద్దాం. అందులో కూడా ఇలాగే ఉంటే నెక్స్ట్ వీక్ నాకు తెలిసిన ఫారెన్ డాక్టర్స్ ఇండియా వస్తున్నారు. ఒకసారి వాళ్ళకి నీ రిపోర్ట్ చూపించి వాళ్ళని కూడా సంప్రదిస్తాను. అవసరమైతే ఇంకేమైనా స్పెషల్ టెస్టులు చేయించాలేమో అడుగుతాను. దాన్ని బట్టి ఈ రిపోర్ట్స్ ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుస్తుంది. నీకు పిల్లలు పుడతారని 100% గ్యారంటీ నేను ఇవ్వలేకపోయినా నా ప్రయత్నం నేను చేస్తాను. అప్పటి వరకు నువ్వు ధైర్యంగా ఉండు. దానికంటే ముందు నీకు కొన్ని టెస్టులు చేస్తాను. నువ్వు 2-3 రోజుల తర్వాత నన్నొచ్చి కలువు. ఫైనల్ రిజల్ట్ ఏంటో నేను చెప్తాను. పదమ్మా. అసలు మీరు
మీరు నాకు చెప్పిందేంటి చేస్తుందేంటి ఒకసారి గుర్తెచ్చుకోండి. నాకు ఏం చెప్పి నన్ను మీ వైపు లాక్కున్నారు? నాతో చేయించినవన్నీ మర్చిపోయారా? లక్ష్మి, నేను చెప్పినట్టు చేస్తే మీ బావతో నీ పెళ్లి చేయిస్తా. నేను చెప్పినట్టు చేస్తే మీ బావతో నీకు పెళ్ళవుతుంది అన్నారు. తులసి నీకు అడ్డంగా ఉంది, ముందు దాన్ని ఇంట్లో నుంచి పంపిస్తే నీకు అడ్డం ఎవరు ఉండరు అని చెప్పారు. నీకు కావాల్సినవన్నీ చేయించుకుని ఇప్పుడు మీ అమ్మాయినిచ్చి ఆదిత్యకు పెళ్లి చేస్తాను అంటున్నావు. నా పరిస్థితి ఏంటి అని ఆలోచించవా? అసలు అసలు ఏంటి అన్యాయం? నన్ను మోసం చేస్తే మీకే వస్తుంది? చూడు లక్ష్మి, దుర్గమ్మ నిన్ను కోడలిగా ఒప్పుకోకపోవడానికి కారణం నీ కడుపుని చూసి. అయినా ఈ కడుపుండగా దుర్గమ్మ ఆదిత్యనిచ్చి నీకు పెళ్లి చేస్తుందని ఎలా అనుకున్నావు? గొప్పగా సంపాదించుకున్నావు. ఇదిగో ఇది. అయినా నువ్విప్పుడు వేరే వాడి బిడ్డకి తల్లి కాబోతున్నావు. నిన్నెలా నా ఇంటి కోడల్ని చేసుకోమంటావు? సింధునిచ్చి పెళ్లి చెయ్యను అన్నంత మాత్రాన దుర్గమ్మ నిన్ను కోడలుగా అంగీకరించదు. ఇలా నువ్వు వాదించి అన్ని విధాలుగా నష్టపోవడం కంటే ఆర్థికంగానైనా లాభపడు. ఆదిత్యతో నా కూతురికి పెళ్ళైపోయిందనుకో, నా కూతురికి ఆ ఇంటి తాళాలొస్తాయి. ఆ ఇంట్లో పెత్తనం చెలాయించేది నా కూతురొక్కతే. అప్పుడు నీకు జీవితాంతం కాలు మీద కాలేసుకుని బ్రతికేంత ఇస్తాను. నీకు పుట్టబోయే బిడ్డకి జీవితాంతం ఎటువంటి లోటు రాకుండా అన్ని సమకూరుస్తాను. అవును వెంకటలక్ష్మి, మా అమ్మ చెప్పేది నిజం. ఆ తులసిని దెబ్బ కొట్టడం కోసమే నేను ఆదిత్యని పెళ్లి చేసుకునేది. ఆ తులసిని ఇంట్లోంచి పంపించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశావు? దాన్ని పంపించడం నీ వల్ల అయిందా? ఎంతకాలమని అలాగే ఆ ఇంటిని పట్టుకుని ఎదుగు బదుగు లేకుండా ఉంటావు చెప్పు? అందుకే మా అమ్మ చెప్పిన మాట విని నా పెళ్లికి అడ్డు రాకు. నీకు ఎంత కావాలో ఏం కావాలో అంతా మా అమ్మ చూసుకుంటుంది. మీరిద్దరూ చెప్పింది బానే ఉంది కానీ పెళ్ళైపోయాక ఇస్తానన్నది ఇవ్వకుండా మోసం చేయరు కదా? పిచ్చి వెంకటలక్ష్మి, నిన్ను మోసం చేస్తే మాకే వస్తుంది చెప్పు? నేను చెప్పినట్టు చెయ్యి, నీకు కావాల్సింది నీకొస్తుంది. సరే, మీరు చెప్పినట్టే ఇక నుండి సింధుకి ఆదిత్య బావకి పెళ్లి జరగాలని నేను మా అత్తయ్యతో కన్విన్స్ చేస్తూ మాట్లాడతానే. డన్. 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 ఏంటి, రాయబారానికి వచ్చారా? మీరేం చేసినా ఈ సంధి పొసగదు. తులసిని నేను కోడలిగా అంగీకరించను.
పిల్లలు పుట్టరు అని తెలిసిన తర్వాత కూడా అది నా కోడలేంటి, నీకు భార్య ఏంట్రా? అది నీకు భార్యగా ఉండే అర్హత కోల్పోయింది. ఈ ఇంట్లో కోడలి స్థానాన్ని కోల్పోయింది. ఏం మాట్లాడుతున్నావు దుర్గా? వీళ్ళు ప్రేమించుకున్నారు. ప్రేమించుకుంటే వాడికి బయట కుక్క అంటే ప్రేమ, ఇంట్లో చెట్టు అంటే ప్రేమ, అవన్నీ కోడళ్ళు అయిపోతాయా? యాండి, నాతో 25 సంవత్సరాలు కాపురం చేశారు. ఈ 25 ఏళ్లలో నన్ను అర్థం చేసుకుందేంటి? నేను ఈ ఇల్లన్నా, ఈ వంశమన్నా, ఈ వంశం అభివృద్ధి అన్నా, ఈ ఇంటి పరువన్నా, గౌరవం అన్నా ప్రాణం పెట్టేదాన్ని కదండి. అసలప్పుడు నేనేమన్నాను? నేను ఈ వంశం నిలబడ్డం కోసం అవసరమైతే నేను చచ్చి ఈ వంశాన్ని బ్రతికిస్తానన్నాను. నా వల్ల ఈ వంశం ఆగిపోయే పరిస్థితి వస్తే నేను చచ్చైనా ఈ వంశాన్ని బ్రతికిస్తాను. కానీ అంటే దాని అర్థం ఏంటండి? మీరింకో పెళ్లి చేసుకునే అవకాశం కల్పిస్తాను అని, అంతేగా? అలా కాదు దుర్గా. అలా కాదు, ఇలా కాదు కాదండి. నాకు వీడు పుట్టాడు కాబట్టి నేను బ్రతికాను, ఈ వంశం నిలబడింది. లేకపోతే నా స్థానంలోనూ మరో స్త్రీ ఉండేది. వీడి బదులు మీకు మరొకడు పుట్టుండేవాడు. అది నాకు ఈ వంశం పట్ల ఉన్న ప్రేమ. దాన్నే కమిట్మెంట్ అంటారు. మీరు ఎంత సంధి చేసినా ఈ వంశం అంతరించిపోతోంది దీనివల్ల. అలాంటప్పుడు దీన్ని ఎందుకు క్షమిస్తాను, ఎందుకు అంగీకరిస్తాను? దీనికున్న లోపం అదే లోకానికి తెలియజేసేలా చేసింది. ఇప్పుడు నాకెంత ధైర్యంగా ఉందో తెలుసా? ఇంతకు ముందైతే దుర్గమ్మ గయ్యాళిది, దుర్గమ్మ కోడల్ని ఏగనిచ్చేది కాదు, దుర్గమ్మ నోరు పారేసుకుంది అనిలా నన్ను నానా రకాలుగా అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు దీని లోపాన్ని అదే ప్రపంచానికి చెప్పుకుంది కదా. ఇప్పుడు నేను వీడికి మరో పెళ్లి చేసినా ప్రపంచంలో ఎవ్వరూ నన్ను పల్లెత్తి మాట కూడా అనరు. ఇందులో దుర్గమ్మ తప్పే ఉంది. వంశం అంతరించిపోతుంటే ఎవరైనా ఏం చేస్తారు అని ప్రపంచం అంతా నా మీద సానుభూతి చూపిస్తారు. దాని గురించి అంటుంటే నా మనసు ఎంత బాధపడుతుంది చెప్పండి. సరే, దేనంటే అన్నారు వదిలేయండి. రేపు నేను బయటకు వెళ్తే అందరూ ఏవైనా విశేషం ఉందా మీ ఇంట్లో అని అడుగుతారా? ఇక వీళ్ల తరం దుర్గమ్మతోనే అంతరించిపోయింది కదా, ఇక ఈవిడితో పనే ఉందిలే అన్నట్టు చూస్తారు నన్ను.
భరించలేను. అది మాత్రం నేను భరించలేను. వద్దండి, వద్దు. దీన్ని ఇక్కడితో ఆపేయండి. చెప్పాలని మీకున్నా వినడానికి నాకు ఓపిక లేదు. విసిగేస్తోంది. వదిలేయండి. చూడాదిత్య, నువ్వెలాంటి రికమెండేషన్ చేసినా, నువ్వు నాకు నచ్చజెప్పడానికి శతవిధాలుగా ప్రయత్నించినా నేను మాత్రం ఒప్పుకోనుగాక ఒప్పుకోను.